టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదండి. చేయి మంచిదైతే వండే వంటకం కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే మీరంతా సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని ఫాలో అవ్వండి. అద్భుతమైన వంటకాల్ని, రుచికరమైన వంటకాల్ని చాలా త్వరగా మంచి టెక్నిక్స్తో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు కూడా నాతో పాటు రమ్మగారు రెడీగా ఉన్నారు. మన డిష్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు ఏం చూపిస్తున్నాం మనం? అలచందలతో వడలు చేద్దాం. వెరైటీగానే అనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. మామూలుగా మనం మసాలా వడలు రకరకాలు చేస్తాం. అవునవును. అలచందలు అంటే బొబ్బర్లు, తెల్లవి ఎర్రవి రెండు రకాలు ఉంటాయి. ఏంటంటే పచ్చి వాటితోటి ఫ్రెష్గా చెట్టు నుంచి అప్పుడే కోసుకొచ్చిన వాటితోటి కూడా చేసుకోవచ్చు. ఓహో. మామూలుగా మనం కందులు అవి ఎలా కాయలు దొరుకుతాయి, అవి తెచ్చుకుంటే రుబ్బేసి కొంచెం అందులో మసాలా యాడ్ చేసుకుని వడలు చేసుకోవచ్చు. ఓకే. ఎండిపోయిన బొబ్బర్లు లేదా అలచందల్ని డ్రైగా మన డబ్బాలో పోసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట సేపు నానబెడితే చాలు, క్విక్గా అయిపోతుంది. ఎట్లా మనం పెసరట్లు ఎట్లా చేస్తాం, గంట నానబెట్టి చేసేస్తాం, అలాగే అలచందలు కూడా 1 అవర్ నానబెడితే చాలు. కాకపోతే జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే నానిన అలచందల్లోంచి నీళ్లు పూర్తిగా తీసేసేయాలి. తడి ఉంచితే లూజ్గా అయిపోతుంది పిండి. ఉప్పు తగలంగానే లూజ్ అయిపోతుంది, అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ తగిలేసరికి లూజ్ అయిపోతుంది. కాబట్టి నీళ్ళు మొత్తం ఓడ్చేది, ఏదైనా నీళ్ళు ఓడిపోయే దాంట్లో వేయటం, 10 నిమిషాలు ఆరనిచ్చి అప్పుడు అందులో మసాలా యాడ్ చేసుకుని వడలు చేసేసుకోవటమే. ఇదేంటంటే మోస్ట్ హెల్దీ పప్పుల్లో అలచందలు కూడా ఉన్నాయి. బొబ్బర్లు అంటాం కదా. అవునండి. వీటితో మనం రకరకాలు చేస్తాము. దీంతో పూర్ణ బూరెలు చేసే విధానం కూడా ఒకటి ఉంది. ఓహో. కొంచెం అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి, లూజ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం గారెల పిండి లాగానే గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే. ఏదిగో రుబ్బిన పిండి మన దగ్గర సిద్ధంగా ఉంది. ఇందులో ఏం వేయాల, జస్ట్ ఉప్పే వేసుకున్నాము. ఈ నూనె కాగేసరికి మనం ఏం చేద్దాం, ఇందులో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది ఉంది చూడు, ఓకే, వేసే. ఇందులో కొంచెం చేత తీసుకుందాం. అలచందలకి ఏంటంటే అల్లం మంచి కాంబినేషన్. మరీ చిన్నపిల్లలు లేకపోతే గనక మన ఇంట్లో అల్లం ముక్కలు కనుక తరిగి వేసుకుంటే వంటకి దగ్గర అల్లం ముక్క వచ్చి చాలా రుచిగా ఉంటుంది. ముక్కలు తరిగి వేసుకోవచ్చు. కొత్తిమీర వెయ్యి, కొంచెం కొత్తిమీర తరుగు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ వేయచ్చు, కొద్దిగా వాసన బాగుంటుంది. చూడండి, వెయ్యి చాలు. ఇది కలిపేసి ఇవి కూడా ఏంటంటే మన మసాలా వడల్లాగానే దీనికి ఏదైనా వత్తటానికి అవసరం లేదు, చేత్తోనే వేసేసుకోవచ్చు. చేత్తో వేసుకోవచ్చు. కొద్దిగా తడి చేసుకోవాలి. ఎక్కువ సార్లు నీళ్లు తడిపిన కొందికి ఇది వదిలొచ్చేస్తుంది. ఇందాకటున్న గట్టి ఇప్పుడు లేదు చూడు. అవునవును. ఉల్లిపాయలు యాడ్ చేసేసరికి ఇంకా కొంచెం లూజ్ అయిపోతుంది. దీనికి మెయిన్ ఏంటంటే జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి ఇందులో వెయ్యరు. ఓకే. కొంచెం ఈవినింగ్ అవగానే ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కదా. అప్పుడు 4 గంటలకో 1 గంట సేపు బొబ్బర్లు అలచందలు మన దగ్గర ఏముంటే అవి నానబెట్టుకోవటము, ఇది వడ వేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే నూనె పీల్చదు. ఓహో. దీన్ని పల్చగా కనుక రుబ్బుకుంటే కొంచెం అంత బియ్యపిండి కలిపి దోశలాగా అట్లులాగా పోసేసుకోవచ్చు. మన దోశలాగా ఇలా పల్చగా రావు, కొంచెం మెత్తటి అట్లు మంచి రుచిగా ఉంటాయి. బాగా బలవర్ధకమైన ఆహారాల్లో అలచందలు కూడా ఉన్నాయన్నమాట. ఉల్లిపాయలు కూడా వేసేసి సగం వేయి చూద్దాం, అవసరాన్ని బట్టి వేసుకుందాం. ఎక్కువే పడిపోయినాయి, పర్వాలేదు. వీటికి ఇదే రుచి. ఇందాకున్న గట్టి ఇప్పుడు లేదు చూసావా. అవునండి. ఉల్లిపాయ తగిలేసరికి ఈ ఉల్లిపాయలని ఇంకా చిన్న ముక్కలు, నేనే చిన్నవి కోసాను, ఇంకా సన్నగా కూడా కోసుకుంటే ఇంకా బాగా తొందరగా వేగుతాయి. సరే. రమ్మగారు, రుబ్బుకున్న వెంటనే వేసేస్తే నీరు రాకపోవటం అట్లా ఏదైనా ఉంటుందంటారా? అదేం లేదా? పిండి అలా కాదు, మనం తడి లేకుండా చేయటమే దీని పద్ధతి. ఓ పావు గంట లేట్ అయితే ఏం కొంప మునిగిపోదు, ఏం అవ్వదు. అంటే మనకి గారెపిండి లాగా నిలవబడితే అదేదో అలాంటి అనుమానం ఏమి దీనికి ఉండదు. నూనె కాగిందో లేదో చూద్దామా. ఒక బుజ్జి ఉండవేద్దాం. కాగిపోయింది కదా. అవునవును. నూనె వంటకాలు చేసేటప్పుడు కొద్దిగా మీద చిందకుండా జాగ్రత్తగా చేయాలి. అన్నింటిలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కుడివైపు ఎడం వైపు రానివ్వకూడదు. తడి చేసుకుంటే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. చేతిలో నుంచి దిగాలి కదా అది నూనెలోకి, తడి లేకపోతే వెళ్ళదు. గిన్నె కూడా కొంచెం లోతైంది పెట్టుకోవాలండి, పొంగుతుంది కదా. అవును. ఇది పొంగకుండా ఉండాలంటే. అండ్ తడి చేసుకోవడంలో ఇంకో ఉపయోగం ఏంటో తెలుసా, మన చెయ్యి ఒకవేళ గబుక్కుని నూనెలోకి పోయిందనుకో, తడి ఉంటే ఇబ్బంది లేకుండా. అవునా? కలుపుతావా ఒకసారి?
నిదానంగా ఏవి ముందు వేసానో వాటిని తీసేసి వచ్చేసింది. ఇవి చూడు ఇంత క్విక్గా వేగుతాయి అజయ. అదే మనం మినపప్పు గారెలు వేస్తాం, గారెలు వేసుకుంటామా, అవి ఇంత స్పీడ్గా వేగవు. అవును కదా, స్లోగా వేగుతుంది. అందుకనే ఏం చేస్తామంటే మనం గారెలకి డైరెక్ట్గా వేసేయమంటారా? వేసి అందులో వేసి నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను రమ్మగారు. వడలకి మనం హోల్ పెట్టాం, డైరెక్ట్గా వేసేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇవి తేలికపాటి ధాన్యాలతో చేసుకుంటాం, తేలికపాటి పప్పులతో. అదే మేము గారె అనుకో, అదేమవుతుంది, అది బలమైన గింజ. అవును, మామూలుగా మనం చూడు మెను తింటే ఎనుము తిన్నంత బలం. మరి ఎనుము ఉడకడానికి వేగడానికి ఎంత సమయం పడుతుంది? అందుకని ఏం చేస్తారంటే మధ్యలో హోల్ పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈవెన్గా మొత్తం మధ్య భాగం దాకా వేగుతుంది వస్తువు. దీనికి ఆ సమస్య ఉండదు, ఇవి తొందరగా వేగిపోతాయి. ఇవి బాగా తేలికపాటి గింజలు కదా. అవును, నీకు శనగపప్పు కానీ ఇది కానీ. అరుగుదల కూడా ఎలా ఉంటుందండి? అరుగుదల ఇది కొంచెం తక్కువ. అందుకని ఏం చేస్తాం, దీనికి బాగా అల్లం ఎత్తుకెత్తి వేసుకోవాలని చెప్పుకున్నామా. అవును, ఎక్కువ అల్లం వేసేది అరగడానికి. కాదు రమ్మగారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఈ సామెత ఎందుకు వచ్చిందండి? దాంతోపాటే ఇంకొకటి అన్నారు, నోరా వీపుకు చేటు తేకే అని. నోరు కనుక సరిగా లేదనుకో వీపు పగిలిపోతుంది. అదే నోరు మంచిదైతే నువ్వు మంచిగా అడుగుతావు. నాకు నువ్వు దారి చెప్పాలి, ఓ దారిలో ఎవరో కనపడ్డారు, అబ్బాయి దారి ఎక్కడా అని అడిగితే వాడు చెప్తాడు. ఏం అడగాలి, బాబు నాన్న బంగారు కొండ దారి ఎట్రెళ్ళాలమ్మా, ఫలానా వాళ్ళు నీకు తెలుసా నాయన అని అడిగితే ఎంత ముద్దుగా ఉంటుంది. అడిగేదాన్ని బట్టే కదా, నువ్వు సరిగ్గా మాట్లాడేదాన్ని బట్టి. సరిగ్గా మాట్లాడితేనే నువ్వు మంచివాడివైతే నీకు ఏదైనా సమస్య వస్తే ఊరంతా నీ వెనకాల నుంచి ఉంటుంది. నీకు నోరు విసిరేస్తావు, కాస్త మాట తేడా వస్తే బూతులాడేస్తావు, వాళ్ళ అమ్మని నాయనమ్మని గుర్తు చేసుకుంటావు ఎంతసేపు. నీకు ఏదైనా తగాదు వస్తే వాడు నోరు మంచిది కాదు, వాడితో ఎవడుంటాడు అనిపిస్తుంది. అవును అవును, అలాగది విసురుని చేయకూడదు పని. అది కూడా తీసుకోవచ్చు. దీనికి చట్నీది ఏం చేసుకోవాలి రమ్మగారు? ఏ చట్నీ అయినా పనికొస్తుంది. ఇందులో మనం అల్లము ఉల్లిపాయ 2 వేసేసాం కదా. చిన్నపిల్లలైతే టమాటా సాస్ లాంటివి వేసుకోవచ్చు, పిల్లలకి నచ్చితే. మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం పల్చటి టమాటా పచ్చడి, ఆల్రెడీ పప్పుల పచ్చడి కాబట్టి ఇది పప్పులు లేని కొబ్బరి పచ్చడి చేస్తాం కదా, ఒట్టి కొబ్బరి పచ్చడి, కమ్మటి పచ్చడి, అది బాగుంటుంది. అల్ల పచ్చడి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అల్ల పచ్చడి మరి తీయగా ఉండేది కాకుండా కొంచెం కారపు పచ్చడి ఉంటుంది కదా, అది ఎక్కువ రుచిగా ఉంటుంది. రమ్మగారు, నూనె ఎక్కువ పీల్చకుండా ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ కి ఇది కాదు, జనరల్ గా ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఏమన్నా చిట్కాలు ఉన్నాయా? నూనె పీల్చకూడదంటే తడి ఎక్కువ ఉండకూడదు జయ, దేంట్లో అయినా. పప్పు పిండి లూజ్ అయిన కొందికి నూనె లాగేసేస్తూ ఉంటుంది అది. అవును, పప్పు గట్టిగా ఉంటే పిండి అప్పుడు పీల్చదు. ఇప్పుడు మనం పెసర పునుకులు లాంటివి వేసుకుంటాము, తర్వాత ఇవి కాకుండా శనగలతోటి, కారంతో, ఏది మొక్కజొన్నలతోటి, అవి కూడా ఏవి లూజ్గా వదులుగా ఉండకూడదు. అవి ఎంత నాని తడిని పీల్చుకున్నాయో అంతే, అంటే వాటి శక్తిని మించిన తడిని మనం ఇవ్వకూడదు, అప్పుడు నూనె లాక్కుండా ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు వేసిన నూనె వేసినాయి అంతా ఉంది అక్కడే ఉంది. అవును, అదే నూనె పీల్చవు. అంటే పిండి నిలవ పెట్టకూడదు. ఇప్పుడు 1.5 గంట వదిలేసి కనుక మొదలు పెట్టామనుకో, అప్పుడు కొంచెం నూనె లాగేస్తాయి. వెంటనే చేసేసుకుంటే బాగుంటుంది. ఇది జల్దీ స్నాక్ కదా. అవునవును, 1 గంట నానబెడతాము, చకచక రుబ్బేసేయటం, వేసేసుకోవటం. మనం 5 గంటలకు స్నాక్ అంటే 4 గంటలకు నానబెట్టడం, 5 గంటలకల్లా పొయ్యి ఎక్కిచ్చేయటమే. ఇవి చూడు ఎంత స్పీడ్గా వేగిపోయినాయి. అదే ఈ పాటి పిండి గారెలు అయితే మనకు 1 గంట పట్టేస్తుంది, చాలా టైం తీసుకుంటుంది. కొంచెం నిదానంగా వేగాలి కదా, దీనికి ఆ బాధ లేదు. తీసేనండి, తీసేసి. రమ్మగారు, బొబ్బర్ల వడలు రెడీ. అలాగే నేను చేసినవి నాకే ఇస్తున్నావు. రమ్మగారు మర్చిపోయారు, నేనే తీసాను దాంట్లో నుంచి, నా చేయి కూడా పడింది. కరెక్ట్, ఎవరు తీస్తే వాళ్ళు చేసినట్టు. అంతే, మా చిన్నప్పుడు ఎవరు పెడితే వాళ్ళు చేసినట్టు అని చెప్పేవాళ్ళం. అవునా? మా అమ్మ చేసేది మేము పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళం, పెట్టిన వాళ్ళే చేసినట్టు. అంతే. బాగుంది. జయ చేసిన బొబ్బరి వడలు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ స్నాక్, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, అండ్ తొందరగా చేసేసుకోవచ్చు. ఇదండి బొబ్బర్లతో వడలు. అప్పటికప్పుడు, అంటే జస్ట్ 1 గంట టైం ఉంటే చాలు, పిల్లలకి పెద్దవారికి మంచి హెల్దీ స్నాక్. చేసుకోవటం చాలా సింపుల్, టైం కూడా చాలా తక్కువే పడుతుంది. కాకపోతే 1 గంట ముందు గట్టిగా నానబెట్టుకోవటం, గట్టిగా రుబ్బుకోవటం, ఈ 2 మాత్రం ప్రధానమైన సూత్రాలు అనుకోవాలి దీనికి. డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి.
అలానే మీ దగ్గర ఉన్న కొత్త కొత్త రెసిపీల్ని లేకుంటే పాత రెసిపీ ఏదైనా సరే మన మామ్స్ కిచెన్కి కామెంట్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా వాటిని కూడా మనమంతా ట్రై చేద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.